హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇది మన రెగ్యులర్ ఎగ్ మసాలా కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇది నేను ఈరోజు పచ్చిమిర్చి వేసి కొంచెం ఆఫ్ఘనీ స్టైల్లో చేస్తున్నాను. సో డెఫినెట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మీరు చపాతీకి కానీ మన బగారా రైస్కి కానీ కాంబినేషన్గా తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో తొందరగా కూడా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సో అందుకని డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం దీనికి కావాల్సినవి కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్, దీనికి స్పైసీకి తగినంత పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, ఇక్కడ కొంచెం 15 కాజులు, ఒక 2 స్పూన్ల తర్బూజా గింజలు. ఫస్ట్ తర్బూజా గింజలు గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మిగతావన్నీ వేసేసి కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి కొంచెం పసుపు కారం వేసి అలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక నెక్స్ట్ కర్రీ కోసం మనము అదే కడాయిలో ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం డ్రై మసాలా అంటే ఒక ఇలాచి, ఒక 3-4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి పసుపు వేసి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసుకొని ఇందులోనే ఉప్పు వేసేయండి. ఇప్పుడే వాటర్ అస్సలు వేయకండి. వాటర్ వేస్తే మనకి టైం పడుతుంది ఉడకడానికి. అందుకని ఫస్ట్ ఇది నూనెలో బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే అన్నీ పచ్చివి గ్రైండ్ చేసాం కదా, అందుకని ఫస్ట్ మంచిగా ఉడికించుకుందాము. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసి, ఉప్పు మీకు ఎంత తగినంత వేసి మంచిగా కలిపేసుకొని ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. సో ఇది ఉడికేలోపు మనం దీనికోసం ఒక చిన్న పేస్ట్ని తయారు చేసి పెట్టుకుందాము. అంటే దీంట్లో పెరుగు కొంచెం యాడ్ చేయాలి, అందుకని దీనికోసం ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాము. ఇది మూసి పెట్టుకొని పక్కన పెట్టి మనం దీనికి పేస్ట్ తయారు చేసుకుందాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల పెరుగు, ఒక 2 స్పూన్ల క్రీమ్, అంటే ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. మనకి మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా, అందులో ఏదైనా పర్వాలేదు. 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఇందులో బ్లాక్ సాల్ట్, మనకి బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది కదా, అది బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకొని ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మనము మధ్య మధ్యలో మన కర్రీని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది. మనం కాజు పేస్ట్ వేసాం కదా, కాజు పేస్ట్ వేసి మనకి గిన్నెకి అంటుకోవడం జరుగుతుంది, కాబట్టి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి. సో అందుకని మాడిపోకుండా ఉంటుంది. సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ కానీ, రెస్టారెంట్లో చేసే మీకు కమింగ్ వీడియోస్, నేను దోశ బ్యాటర్స్ కానీ బేకింగ్ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇక్కడ మన పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసేసుకొని కలిపేసుకొని చెప్పాను కదా, నూనె అంతా మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. సో ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా అన్నీ, అందుకని కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, పెరుగు మిశ్రమం, అది కూడా వేసేసి మళ్ళీ బాగా ఉడికించుకుందాము. ఇంకా ఉడికించుకొని మనం ఎగ్స్ వేసుకొని ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా వేసేసి కలిపేసుకొని మళ్ళీ కొంచెం ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం ఎగ్స్ వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, అన్నంకి తినండి లేదా చపాతీకి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, రెస్టారెంట్స్లో చేసే రెసిపీస్ అన్నీ నేను మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.